హాయ్ వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. తెలంగాణ రాష్ట్రంలో పాలిసెట్ 2025 కౌన్సిలింగ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది. ఇంపార్టెంట్ డేట్స్ ఎంత, రిజిస్ట్రేషన్కి ఫీజు ఎంత, కావాల్సిన సర్టిఫికేట్స్ ఏంటి, పూర్తి వివరాలు తెలుసుకుందాం. మీరు చేయాల్సిందల్లా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం. కౌన్సిలింగ్ వచ్చేసి మీకు 24 జూన్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది, అంటే మండే నుంచి అనుకుంటా. మీరు ఆన్లైన్ రిజిస్ట్రేషను, ప్రాసెసింగ్ ఫీజు, స్లాట్ బుకింగ్ చేసుకోవడానికి డేట్స్ వచ్చేసి 24 to 28 జూన్. స్లాట్ బుక్ చేసుకోవడం అంటే మీకు దగ్గరున్న హెల్ప్ లైన్ సెంటర్కి మీ సర్టిఫికేట్స్ అన్నీ తీసుకొని పోయి చెక్ చేయించుకోవాలి. అంటే మేము ఈరోజు ఈ టైంకి వస్తామని అక్కడ టిక్ పెట్టుకోవాలి. దాన్నే స్లాట్ బుకింగ్ అంటారు. సో స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ వచ్చేసి 26th జూన్ నుంచి 29th జూన్ వరకు మీరు ఏ డేట్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత అక్కడ మీకు ఆర్ఓసి, క్యాండిడేట్ లాగిన్ ఐడి అని 2 ఇస్తారు. ఆర్ఓసి అంటే రిసిప్ట్స్ ఆఫ్ సర్టిఫికేట్స్, ఒకటి క్యాండిడేట్ లాగిన్ ఐడి. ఆ 2 తీసుకొని వచ్చిన తర్వాత మీరు లాగిన్ అయితే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. వెబ్ ఆప్షన్స్ వచ్చేసి 26th జూన్ నుంచి జూలై 1 వరకు పెట్టుకోవచ్చు. ఫ్రీజింగ్ ఆఫ్ ఆప్షన్స్ అంటే ఫ్రీజ్ చేస్తే మళ్ళీ చేంజ్ చేయడానికి అవకాశం ఉండదు. ఆ రోజు మీరు ఫ్రీజ్ చేసుకోవచ్చు 1 జూలై రోజు. సేవ్ చేసుకోండి బెటర్. వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత మనకు సీట్ అలాట్మెంట్ వచ్చేసి 4th జూలై రోజు ఆన్ ఆర్ బిఫోర్ అన్నారు కనుక 3rd or 4th జూలై రోజు మనకు సీట్ అలాట్మెంట్ అయితే రిలీజ్ చేస్తారు. మీకు వచ్చిన కాలేజ్లో ట్యూషన్ ఫీజు పే చేసి సెల్ఫ్ రిపోర్టింగ్ త్రూ ద వెబ్సైట్ వచ్చేసి 4th to 6th జూలై అయితే మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి మీకు వచ్చిన కాలేజ్లో. ఇక ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ వచ్చేసి ఎర్లీగా అయిపోతుంది, ఓన్లీ 1 వీక్ టైమే ఉంటుంది. ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ వచ్చేసి రిజిస్ట్రేషను, పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీజు, స్లాట్ బుకింగ్ వచ్చేసి 9th and 10th. ఫస్ట్ ఫేజ్లో మీరు ప్రాసెసింగ్ ఫీజు పే చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోతే మళ్ళీ ఫైనల్ ఫేజ్లో అవసరం లేదు, మీరు డైరెక్ట్ వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవాలి. సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఒకటే రోజు ఉంది, 11th రోజు. వెబ్ ఆప్షన్స్ వచ్చేసి 11th and 12th. అలాట్మెంట్ వచ్చేసి 15th జూలై. సో మీరు ఫీజు కట్టి సెల్ఫ్ రిపోర్టింగ్ త్రూ ద వెబ్సైట్ వచ్చేసి 15th నుంచి 16th వరకు. అందరూ ఫస్ట్ ఫేజ్లో కాలేజ్ వచ్చిన స్టూడెంట్స్, సెకండ్ ఫేజ్లో కాలేజ్ వచ్చిన స్టూడెంట్స్ వచ్చేసి రిపోర్టింగ్ ఎట్ ద అలాటెడ్ కాలేజ్ వచ్చేసి 15th to 17th జూలై. ఇక లాస్ట్ డేట్ ఇక ఎవరైనా జాయిన్ అయ్యారా లేదా అని చూసుకోవడానికి 18th జూలై వచ్చేసి లాస్ట్ డేటు. మీ క్లాసెస్ వచ్చేసి 15th జూలై నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. క్లాస్ వర్క్ అయితే 18th జూలై నుంచి స్టార్ట్ అవుతుంది. నోట్: physical reporting of the candidate at the allotted college after final phase allotment is mandatory. ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత మీరు తప్పకుండా మీకు వచ్చిన కాలేజ్లో వెళ్ళి జాయిన్ అవ్వాలి, రిపోర్ట్ చేయాలి. హ్యాండ్ ఓవర్ ది సెట్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ ఆఫ్ ద సర్టిఫికేట్స్, ఒరిజినల్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఎట్ ద అలాటెడ్ కాలేజ్ ఆఫ్టర్ ఫైనల్ ఫేజ్ అలాట్మెంట్. సో మీ యొక్క టీసీ, జిరాక్స్ సెట్స్ అయితే మీరు మీ కాలేజ్లో ఇవ్వాల్సి వస్తుంది. ఫైనల్ ఫేజ్ తర్వాత మీరు కాలేజ్లో వెళ్ళి జాయిన్ అవ్వకపోతే మీ సీట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్, ఇంటర్నల్ స్లైడింగ్ బై కన్వీనర్ ఇన్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ పాలిటెక్నిక్ అండ్ స్పాట్ అడ్మిషన్స్. ఇక ఫీజ్ రియంబర్స్మెంట్ అనేది ఇంటర్నల్ స్లైడ్ చేసుకుంటే, అంటే కాలేజ్ టు కాలేజ్ ఎక్స్చేంజ్ చేసుకుంటే, అదే కాలేజ్లో బ్రాంచ్ చేంజ్ చేసుకుంటే ఫీజ్ రియంబర్స్మెంట్ అయితే వస్తుంది. స్పాట్ అడ్మిషన్ వచ్చేసి 23rd 7th రోజు. అంటే ఇంకేమైనా సీట్లు మిగిలితే కాలేజ్ వాళ్ళే ఫిల్ చేసుకుంటారు అన్నమాట. రిజిస్ట్రేషన్ ఫీజు ఎంత అంటే ఎస్సీ ఎస్టీకి ఏమో 300 రూపీసు, అదర్స్కి ఏమో 600 రూపీసు. క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కార్డ్ కానీ నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ మీరు పే చేయాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు మీకు పాలిసెట్ హాల్ టికెట్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్, ఈ 3 డీటెయిల్స్ ఎంటర్ చేసి
మీరు 300 పే చేస్తే మీ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది, ప్రాసెసింగ్ ఫీజు అయితే కంప్లీట్ అయిపోతుంది. చూడండి, ఎవరైతే స్పెషల్ కేటగిరీ స్టూడెంట్స్ ఉంటారో అంటే ఎన్సీసీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, క్యాప్, స్పోర్ట్స్, ఆంగ్లో ఇండియన్ వాళ్ళందరూ ఓన్లీ 1 హెల్ప్ లైన్ సెంటరే ఉంటుంది సర్టిఫికేట్ వెరిఫికేషన్కి. గవర్నమెంట్ పాలిటెక్నిక్ మసబ్ ట్యాంక్ మాత్రమే వెళ్ళాలి. రిమైనింగ్ స్టూడెంట్స్ వచ్చేసి మీ దగ్గర ఏది దగ్గర ఉంటే మీరు ఆ హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళి మీరు చెక్ చేయించుకోవచ్చు. అంటే జిల్లాకు ఒక హెల్ప్ లైన్ సెంటర్ ఉంటుంది, మీరు అక్కడికి వెళ్ళి సర్టిఫికేట్స్ అయితే చెక్ చేయించుకోవాలి. నెక్స్ట్ మరి ఇక సర్టిఫికేట్లు ఏం కావాలి అంటే ఇప్పుడు చెప్పే అన్ని సర్టిఫికేట్స్ 2 సెట్స్ జిరాక్సులు తీసుకోండి, ఒరిజినల్స్ అన్నీ తీసుకొని మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే వెళ్ళాలి. ఫస్ట్ పాలిసెట్ 2025 ర్యాంక్ కార్డు, పాలిసెట్ రాసిన హాల్ టికెట్, ఆధార్ కార్డ్, ఎస్ఎస్సి 4th నుంచి 10th వరకు స్టడీ సర్టిఫికేట్స్ అన్నా, బోనోఫైడ్స్ అన్నా, కండక్ట్ సర్టిఫికేట్స్ అన్నా సేమ్ 4th నుంచి 10th క్లాస్ వరకు. టీసీ, ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఈ 2025లో తీసుకున్న సర్టిఫికేట్ ఉండాలి. ఓసీ స్టూడెంట్స్కి ఎవరైనా బీదవాళ్ళు పేదవాళ్ళు ఉంటే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్స్, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ సర్టిఫికేటు తహసీల్దార్ దగ్గర తీసుకోవాలి, ఈ సంవత్సరందే తీసుకోవాలి. ఇన్కమ్ సర్టిఫికేటు ఎస్సీ, ఎస్టీ, బీసీ స్టూడెంట్స్కి, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్స్ ఓసీ స్టూడెంట్స్కి. క్యాస్ట్ సర్టిఫికేట్ వచ్చేసి ఎస్సీ, బీసీ, ఎస్టీ స్టూడెంట్స్కి. ఎవరైనా ప్రైవేట్గా చదువుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళు మాత్రమే రెసిడెంట్ సర్టిఫికేట్ తీసుకోవాలి, తెలంగాణలో లాస్ట్ 7 years ఉన్నట్టు. ఈ రెసిడెంట్ సర్టిఫికేట్ అందరికీ కాదు, ఓన్లీ ప్రైవేట్గా రాసే స్టూడెంట్స్కి. ఎవరైనా నాన్ లోకల్ స్టూడెంట్స్ ఉంటే మీరు తెలంగాణలోనే 10 సంవత్సరాలు ఉన్నట్టు రెసిడెంట్ సర్టిఫికేట్ అన్న తీసుకోవాలి. మీరు తెలంగాణలో ఎందుకు ఉంటారు, మీ పేరెంట్స్ ఎంప్లాయర్ అయితే కనుక తెలంగాణలో ఉంటారు కనుక మీ పేరెంట్స్ యొక్క ఎంప్లాయర్ సర్టిఫికేట్ అయినా తీసుకొని మీరు సీట్ తెచ్చుకోవచ్చు. మైనార్టీ వాళ్ళకు మైనార్టీ సర్టిఫికేట్ ఉంటే తీసుకోండి. ఇంకా ఏమైనా స్పెషల్ సర్టిఫికేట్స్ క్యాప్, పిహెచ్సి, ఎన్సీసీ, స్పోర్ట్స్, ఆంగ్లో ఇండియన్ వీటిలో ఏ సర్టిఫికేట్ ఉన్నా తీసుకోండి. స్పెషల్ కేటగిరీ స్టూడెంట్స్కి మాత్రం సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఓన్లీ ఇన్ మసబ్ ట్యాంక్. ఇక స్పెషల్ కేటగిరీ స్టూడెంట్స్కి సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైం స్లాట్ బుకింగ్స్ అనమాట. క్యాప్ వాళ్ళు, స్పోర్ట్స్ వాళ్ళు 26th జూన్ రోజు ఇక్కడ మెన్షన్ చేసిన ఏ టైంకైనా వెళ్ళొచ్చు. 27th జూన్ రోజు పిహెచ్సి, ఏఎన్జీ వాళ్ళకి, 28 and 29 రోజు ఎన్సీసీ వాళ్ళకి. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది స్పెషల్ కేటగిరీ స్టూడెంట్స్కి ఫైనల్ ఫేజ్లో ఉండదు, ఓన్లీ ఫస్ట్ ఫేజ్లోనే ఉంటుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మీకు ఆర్ఓసి అంటే రిసిప్ట్ ఆఫ్ సర్టిఫికేట్స్ అని ఒకటి ఇస్తారు, లాగిన్ ఐడి ఇస్తారు. ఆ 2 వచ్చి తీసుకున్న వరకు అక్కడే వెయిట్ చేయండి. ఒకవేళ ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ద లాగిన్ ఐడి విల్ సెండ్ టు ద క్యాండిడేట్ రిజిస్టర్ మొబైల్ నెంబర్. ఇఫ్ నాట్ రిసీవ్డ్ కలెక్ట్ లాగిన్ ఐడి ఎట్ హెల్ప్ లైన్ సెంటర్ బిఫోర్ లీవింగ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ హాల్. మీకు తప్పనిసరిగా లాగిన్ ఐడి తీసుకున్న తర్వాత మాత్రమే మీరు రండి. లాగిన్ ఐడి లేకపోతే వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టుకోనీకి రాదు. మరి కాలేజ్ ఫీజు ఎంత అంటే గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీలనేమో 3,800 సంవత్సరానికి. The amount of 1,000 rupees polytechnic development fees SB TET for the candidate allotted in government polytechnics. అంటే 1000 రూపాయలు వచ్చేసి ఫీజు ఎస్బీ టెట్ వాళ్ళకి కట్టాలి, 3,800 వచ్చేసి యాక్చువల్ ఫీజు. అంటే దాదాపుగా 5,000 మీకు గవర్నమెంట్లో సీట్ వస్తాయి. 180 రూపీస్ వచ్చేసి జనతా పర్సనల్ యాక్సిడెంట్ వాళ్ళకి ఇవ్వాలి. ప్రైవేట్ అన్ఎయిడెడ్ పాలిటెక్నిక్ అట్ ద ట్యూషన్ ఫీ ఫిక్స్డ్ ఫర్ ద గవర్నమెంట్. ఇక ప్రైవేట్ కాలేజ్లలో అయితే ట్యూషన్ ఫీజు అనేది గవర్నమెంట్ ఫిక్స్ చేసి ఉంటుంది కదా, అంత కట్టాలి. అమౌంట్ 100 రూపీస్ వచ్చేసి కంట్రిబ్యూషన్ టు ద తెలంగాణ గ్రీన్ ఫండ్. వెబ్ ఆప్షన్స్ వచ్చేసి నెక్స్ట్ పెట్టుకోవాలి. ఇక నెక్స్ట్ ఏమన్నా డౌట్ ఉంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.